ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి? యేసుక్రీస్తు మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 139:14. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. దావీదు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కలుగు చేసిన విధం చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. దావీదు యెషై కుమారులో ఆఖరివాడు. అయితే అన్నలతో కూడా లెక్కింపబడలేదు. చేతగానివాడిగా తక్కువ వానిగా ఉన్నాడు అనమాట. కానీ తండ్రి గొర్రెలను నమ్మకంగా కాస్తున్నాడు. గొర్రెలను కాస్తూ దేవుని స్తుతిస్తూ దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రతి విషయంలోనూ కూడా దావీదుకు తోడై ఉన్నాడు. అన్నలు ఎంత ఈర్ష్య కలిగినా, పగబెట్టుకున్నా, చిన్నచూపు చూస్తున్నా కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుడితో ఎప్పుడు కూడా సహవాసం చేస్తూనే ఉన్నాడు. సితార వాయించు కృతజ్ఞత కలిగి దేవునితో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. ప్రధానమంత్రిగా చేశాడు. దేనికి తను తగ్గించుకొని దేవునికి విధేయత కలిగి జీవించాడు. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవునిలో నమ్మకంగా ఉన్నాడు, పడిపోలేదు. గుంటలో వేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. పొతిఫర్ భార్యతో శోధన వచ్చింది, అది కూడా జయించాడు. చెరసాల్లో వేయబడ్డాడు, ఎన్నో బాధలు. కానీ తన కళ దేవుడు నిజం చేస్తాడనే దేవుని మీద నమ్మకంతో ధైర్యంగా ఉన్నాడు. దేవునిలో పరిపూర్ణంగా జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు తోడే ఉన్నాడు, రాజుని చేశాడు. మనం కూడా దేవునికి నమ్మకంగా కలిగి జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.